దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటారా? దేవునితో నడవడం క్రైస్తవ జీవితం అంటే శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, బాధల్లో అన్నిటినీ జయించే శక్తి కలిగిన దేవుని వైపు చూడడం. ఆయన రెక్కల చాటునని దేవుడు భద్రపరిచాడు. నిన్నెప్పుడు విడివడి ఎడబాయడు. నీతో పాటు ఉండే దేవుడు ఆయన. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే మీ హృదయాన్ని ఏసుకివ్వండి, మీ జీవితాన్ని ఏసుకివ్వండి. మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం మీరు అంటే బ్యాప్టిజం క్రీస్తు సాక్షిగా జీవించడానికి ఇష్టపడండి. దేవుడు తప్పక మిమ్మల్ని ముందుండి నడిపిస్తాడు. ఈరోజు ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నది. నువ్వు ఎక్కడున్నావు అంటే నా హ్యాండ్లో ఉన్నావు, నా చేతిలో ఉన్నావు. అంటే నా చేతిలో నేను కప్పుకున్నా, నా చేతిలో పెట్టుకున్నా నేను. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? శత్రువు చేతిలో లేవు, మనుషుల దురాలోచనలో లేవు, దేవుని చేతిలో ఉన్నావు. నిన్ను నా చేతిలో దాచుకున్నాను అంటున్నాడు వాగ్దానం. నేను నా చేతిలో దాచి ఉన్నాను. ఈ మాటను పట్టుకుని ప్రార్థన చేయండి. ఏ విషయంలో దిగులు పడకండి. మనుషులనే మాటలు, లోకం పెట్టే నిందలు, బంధువు అనే మాట ఎవ్వరు ఏదైనా పట్టించుకోకండి. ఈరోజు ఏ స్థితిలో ఉన్న దేవుడిని పక్షం అద్భుతం చేస్తాడని నమ్మండి. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందలో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, కృంగుదల నుంచి లేవనెత్తి ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు ఇవ్వండి. ప్రపంచ దేశాల్లో యుద్ధమును మాన్పి సమాధానం ఇవ్వండి. సంఘాల్లో పునర్నిర్మాణం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయండి. కోర్టు కేసులు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్ళన్నిటి నుంచి విడిపించి క్రైస్తవ సమాజాన్ని ఆత్మీయ మేల్కొలుపు. అంతేకాక ఎవరికి సమస్య ఉన్న విడుదల దయచేసి మీ సన్ని తోడుగా ఉంచమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. చక్కటి పాట రిలీజ్ కాబోతుంది, అద్భుతమైన పాట. నిన్ను విడువని దేవుడు ఆయన కదండి. అసలు ఆయన అసలు నీ చేయి విడువడు. ఆ పాట ఒకటి దైవజనుడు చాలా అద్భుతంగా పాడాడు. పాట రిలీజ్ కాబోతుంది. ప్రార్థన చేయండి. ఉదయం సాయంత్రం లైవ్ చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.